ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ దూరం నిలబడి ప్రయాణించే వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, ఓకే. అలాగే ఎక్కువసేపు బైక్ మీద కూర్చుని గంటన్నర డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ జర్నీ రిలేటెడ్ ఏమైనా సమస్యలు వస్తూ ఉంటాయా? ఇప్పుడు వాస్కులర్ రిలేటెడ్ చూసుకున్నట్టయితే కనుక ఎక్కువసేపు నుంచొని ప్రొఫెషనల్ జాబ్ చేసేవాళ్ళు, అంటే లైక్ టీచర్స్ అవ్వచ్చు, లేదా పోలీస్ మెన్ అవ్వచ్చు, బస్ కండక్టర్స్ అవ్వచ్చు, ట్రాఫిక్ పోలీస్ మెన్ అవ్వచ్చు, లేదంటే మాలాంటి సర్జన్స్ కూడా, వీళ్ళల్లో తరచుగా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నడుస్తున్నప్పుడు వాక్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన కాఫ్ పిక్కలు అంటాం కదండి, వీల్ కాల్ ఇట్ యాజ్ ఏ పెరిఫరల్ హార్ట్, సెకండ్ హార్ట్. ఇది ఫస్ట్ హార్ట్ అయితే కనుక రియల్ హార్ట్, ఇది సెకండ్ హార్ట్ అంటాం. కంటిన్యూస్గా అలాగే నుంచుంటే, వాక్ చేయకుండా కానీ కంటిన్యూస్గా కూర్చున్నా సరే, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలా చేసినప్పుడు బ్లడ్ అక్కడే ఉండిపోయి, ఒకటి వారికోజ్ వెయిన్స్ మీ అందరికీ తెలుసు, ఇంకొకటి ఏంటంటే బ్లడ్ క్లాట్స్, బ్లడ్ అక్కడే ఉండిపోయి కొంచెం కంటిన్యూస్గా నుంచొని కాదు, కంటిన్యూస్ జర్నీ కూడా ఇప్పుడు చూసినది కనుక